హలో! ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఏకదమ్ నిద్ర లేస్తూనే కిచెన్‌లోకి వెళ్ళిపోయానండి. టీ గూడా తాగలేదు. ఎందుకంటే నైట్ కొంచెం లేట్‌గా పడుకున్నాము. మార్నింగ్ కొంచెం లేట్‌గా లేసాను. సో, ఇంకా బయటెళ్ళాలి అందరూ కాబట్టి 8:30 కల్లా నాకు టిఫిన్ రెడీ అయిపోవాలి. టీ తాగుతా కూర్చుంటే ఇంక అవ్వదని చెప్పి ముందు టిఫిన్‌కైతే రెడీ చేసేస్తున్నాను. చపాతీ కలిపి ముందు పక్కన పెట్టేసుకున్నామనుకోండి, మనకు అది నానతా ఉంటుంది. ఇక కర్రీకి కుక్కర్ తీశాను. కుక్కర్ తీస్తూనే నాకు హ్యాండిల్ కొంచెం లూజ్‌గా అనిపించింది. ఇంకా వెంటనే పక్కనే స్క్రూ డ్రైవర్ పెట్టుకుంటానండి. మనకు కిచెన్‌లో మెయిన్ స్క్రూ డ్రైవర్ కూడా అవసరమండి. ఎందుకంటే ఇలా పాత్రలకు హ్యాండిల్స్, కుక్కర్‌కి హ్యాండిల్స్ లూజ్ అయిపోతే భలే ఇరిటేషన్ అనిపిస్తది. అందుకని నేను పక్కనే పెట్టుకుంటాను. నాకది లూజ్‌గా ఉంటే కొంచెం ఫిట్ చేసేసాననమాట. అప్పటికి చేసేస్తే బాగా అయిపోతుందండి. లేదా అది పూర్తి ఊడొచ్చేస్తది. కాబట్టి మనకు సిజర్లు వీటితో పాటి మనకు స్క్రూ డ్రైవర్ కూడా మనకు ఖచ్చితంగా అవసరం కిచెన్‌లో. తర్వాత దీంట్లోకొచ్చి నేను ఏమంటారు అనపగింజలు ఉంటాయి కదా! అనపగింజలు ఒలిచిన తర్వాత పప్పు ఉంటుంది కదా! పప్పు నానబెట్టి దాని పొట్టు కూడా తీసేసిన తర్వాత మనకు పప్పు వస్తుంది కదా! అది చేస్తున్నాననమాట కర్రీ. నాకు అంత ఫేవరెట్ అనమాట ఇది. అందరికీ ఫేవరెట్. చాలామందికి ఈ అనపగింజలు ఏదో పితుకుడు పప్పు అంటారు చూడండి. సో, అదే. ఆ కర్రీ చాలా ఇష్టం. చపాతీలోకైతే ఇంకా ఎక్సలెంట్‌గా ఉంటుంది. సో, కుక్కర్‌లో పెట్టేస్తున్నా. కుక్కర్ పెట్టుకొని ఫస్ట్ ఆయిల్ వేసుకొని, జీలకర్ర, తర్వాత ఉద్దిపప్పు, ఆవాలు ఇవన్నీ వేసుకున్నాను. తర్వాత ఆనియన్సు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని బాగా మగ్గించుకున్నాను. తర్వాత పండు టమోటాలు ఒక 2 వేసుకున్నాను. వేసుకొని అది కూడా బాగా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడైతే దాంట్లో మనము పొడులు వేసుకోవాలి. కారం పొడి, తర్వాత వచ్చి ఇది మన ధనియాల పొడి, తర్వాత జీలకర్ర పొడి వేశాను నేను. లాస్ట్‌లో అంతా అయిపోయిన తర్వాత గరం మసాలా వేస్తామని చెప్పి వేయలేదనమాట. లాస్ట్ గరం మసాలా వేస్తే టేస్ట్ బాగుంటుంది ఈ కర్రీకి. సో, ఇంకా దాన్ని కూడా ఒక 1 ఆర్ 2 మినిట్స్ పెట్టేసామనుకోండి. అలా పెట్టిన తర్వాత అది కూడా మంచిగా వేగిపోతుంది. స్మెల్ పోతుంది పచ్చి వాసన అంతా. ఇప్పుడు కడిగి పెట్టుకుంటాం కదా! ఒలిచి కడిగి పెట్టుకున్న పప్పుని నీట్‌గా కుక్కర్‌లో వేసుకొని కొంచెం సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే కొంచెం వేశాను. రాళ్ళ ఉప్పు వేసేసుకొని కొంచెం కలుపుకొని జస్ట్ ఏంట్రా అంటే ఇది ఒకే ఒక విజిల్ అండి. వాటర్ పెద్ద ఎక్కువ పోయనవసరం లే. చిలకరిచ్చినట్టు ఒక చిన్న గ్లాసులో హాఫ్ వేసాను అనుకోండి అంతే. ఇంకా కుక్కర్ పెట్టే ముందు కొంచెం పచ్చి కరివేపాకేసాను. మంచి స్మెల్ వస్తుందండి. భలే ఉంటుంది ఆ స్మెల్. కర్రీ అంతా కరివేపాకు స్మెల్ వస్తుంది. తినేటప్పుడు భలే టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఒక్క విజిల్ పెట్టేసాను అంతే. సో, విజిల్ అయిపోతుంది. ఇంకా పక్కన పెట్టేసి ఇంకా చపాతీకి పెట్టేస్తున్నాను. ఈ చపాతీ ఆల్రెడీ నేను కలిపి పెట్టేసుకున్నాను కాబట్టి నానిపోయిందది. మనకిది ఐరన్ తవా కాబట్టి ముందే పెట్టేస్తున్నాననమాట. ఎందుకంటే నేను బాగా ఆ పిండినంతా ఒత్తుకోవాలి బాగా. అప్పుడే మనకు చపాతీ అనేది పఫీగా వస్తది. సో, అందుకని ముందు ఈ పెనం పెట్టేసాను. ఇది వేడవ్వటానికి 1 ఆర్ 2 మినిట్స్ పడుతుంది. ఎందుకంటే వేడి ఎక్కువగా ఉంటేనే ఇది మంచి టేస్ట్ ఉంటుంది. ప్లస్ త్వరగా కుక్ అయిపోతుందనమాట. వేడి కాకముందు ఐరన్ తవాస్లలో మనం ఏ వంట చేసినా అది బాగా రాదనమాట. సో, అందుకనేసి ఇంకా పక్కన నేను బాగా పిండినంతా ఒత్తుకుంటున్నానండి. మనకి ఇలా తీస్తే పువ్వులాగా వచ్చేస్తది. మెత్తగా వస్తది బాగా. సో, అందరికీ తెలిసిందే. సో, దాన్ని చపాతీ పిండిని మంచిగా ఒత్తుకుంటున్నా. సో, ఇప్పుడు కుక్కర్ మూత తీసి కొంచెం బటర్ పీస్ ఒకటుంటే ఆ బటర్ పీస్ వేసేసి ఇప్పుడు గరం మసాలా వేసి మొత్తం జస్ట్ అలా కలుపుతున్నానండి. మీకు స్పీడ్‌లో పెడితే ఎక్కువ కలిపినట్టు ఉంటుంది. పప్పు చెదరకూడదు. పెట్టేసి మూత పెట్టేసి ఇప్పుడు మంచిగా చపాతీ ఒత్తుకొని తినడమే. ఎంత మంచి కాంబినేషన్ అంటే సూపర్ కాంబినేషన్ అండి. ఇంకా ఇది చపాతీ చేసేసి ఆ తర్వాత ఇంకా టీ పెట్టుకుందామని చెప్పి నాకు అప్పటికే నా వల్ల కావట్లేదు. అయినా టైం అయిపోతుంది కదండీ! ఇంకేం చేస్తాం. ఫస్ట్ మనకి ఇది ఇంపార్టెన్స్ బయట పోయే వాళ్ళకి ముందు చేసేయాలి కాబట్టి చపాతీ అంటేనే మనకు చపాతీ ఇలాంటి కర్రీలు అంటే మనం కొంచెం 8:30 కల్లా అవ్వాలంటే ఇంకెంతో త్వరగా లేయాలి. దానికి తోడు కొంచెం లేట్‌గా లేస్తే మనకు ఇంకా దీనికే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి కాబట్టి ఇంకా అవే చేసేస్తున్నాను. చాలా అంటే చాలా బాగా పఫీగా వచ్చిందండి చపాతీ మాత్రం. చాలామంది అందులో పాలు కలిపి పిండి పిసుకుతారు కదా! సో, అలా కాకుండా ఇలా మంచిగా మనం ఒత్తుకుంటే చపాతీ చేసేటప్పుడు పిండిని సూపర్‌గా అంటే సూపర్ వస్తది.
సో ఇంకా ఇప్పుడు నేను టీ పెట్టుకుంటున్నాను. టీ పెట్టుకొని ఫస్ట్ నాకు నచ్చేది ఏంటంటే తనివి తీర దొరికే నా టైం అంటే ఏంటండి మీ టైం. ఇక్కడ నేను సాంగ్స్ వింటూ టీ తాగుతూ సన్లైట్ను ఎంజాయ్ చేస్తున్నానండి. ఎందుకో తెలుసా, అసలే తిరుపతిలో సన్లైట్ కరువు అయిపోయింది. ఎందుకంటే ఎస్పెషల్లీ 4 days నుంచి మంచి వానలు కొంచెం సేపు కూడా గ్యాప్ ఇవ్వకుండా పడుతున్నాయి. అందువల్ల అప్పుడు సూర్యుని చూస్తే నాకు అమ్మయ్య అనిపించింది. ఇక సన్లైట్ వచ్చింది కదా అని చాలా హ్యాపీ అయిపోయిందనమాట. సో కొద్దిసేపు నా కోసం నేను కొంచెం టైం తీసుకుంటూ మన ఆలోచనలకు కొంచెం గ్యాప్ ఇస్తూ, అంటే అలా ఇవ్వాలి కదండి, గ్యాప్ ఇస్తూ ఉంటేనే మనకు హ్యాపీగా అనిపిస్తుంది. నిజంగా నాకు ఇలా చిన్న చిన్న వాటికే నేను చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాను. సో ఇంకా ఇదంతా అయిన తర్వాత నేను చేసేది తీరికగా వర్క్ చేసుకోవటం, అంటే హడావిడి లేకుండా టెన్షన్స్ లేకుండా ఇల్లు క్లీన్ చేసుకోవటం అండి. ఇంకా ఇండ్లు మొత్తం ఒక రౌండ్ వేసేసి ఆర్గనైజ్ చేయాల్సినవన్నీ చేస్తూ ఫ్లోలో వర్క్ చేసుకుంటూ పోతాను నేను. పిల్లలు హస్బెండు ఇంట్లో ఉంటే ఎంత సందడిగా ఉంటుందో, అందరూ వెళ్ళిపోతే కొంచెం నిశ్శబ్దంగా ఉంటుంది కదా. అంటే మళ్ళీ వాళ్ళందరూ సాయంత్రానికి వచ్చేస్తారండి. ఆ కొద్దిసేపు ఆ నిశ్శబ్దాన్ని మనం పూర్తిగా ఆస్వాదించామనుకోండి, మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చే టైంకి మనం కూడా కొంచెం రీఛార్జ్ అయి ఉంటాం. మళ్ళీ వాళ్ళతో వాల్యుబుల్ టైం స్పెండ్ చేయొచ్చు కదా మనము. సో ఆ డే అయితే నాకు స్లో అండ్ కూల్ డే అనొచ్చు. ఆ రోజు నాకు వై అంటే ప్రతిరోజు అలా ఉండదండి, వర్క్ని బట్టి ఇంపార్టెన్స్ని బట్టి కొంచెం మారుతూ ఉంటుంది. ఇక మధ్యలో కొంచెం ఎడిటింగ్ చేసుకుంటున్నాను. ఇంట్లో అందరూ ఉంటే నేను ఎడిటింగ్ చేయలేనండి, ఎందుకంటే ఏదో ఒక డిస్టర్బెన్స్ అవుతూనే ఉంటుంది. అందుకే ఎవ్వరు లేనప్పుడు ఫ్లోలో ఎడిటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఇప్పటికే చాలా ఆలస్యమైంది కదా అని వీడియో పెట్టడానికి ఎడిటింగ్ చేస్తున్నా. సో ఇంకా ఇక్కడ మధ్యాహ్నానికి వచ్చేసి ఏమంటారు, మన రొయ్యలు ఉండే అన్నమాట. రొయ్యలు ఉంటే ఇంకా వాటిని కొంచెం అంత క్లీన్ అంతా అయిపోయిన రొయ్యలు ఎంత పెద్దవంటే అండి, పెద్దవండి, టైగర్ ఫ్రాన్స్ అంటారు కదా, దానికి మించినటివేమో అనిపిస్తున్నాయి, అంత బాగున్నాయి అన్నమాట అవి. సో ఇంకా వాటిని కొంచెము చాలా సింపుల్ మెథడ్లో చేసేస్తున్నాను. అందులో పసుపు, ఉప్పు, గరం మసాలా, కారం పొడి, ధనియాల పొడి, తర్వాత కొంచెం ఆయిలు, అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసుకొనేసి మంచిగా కలిపి పక్కన ఒక 1/2 hour పెట్టేసుకుందామని ముందు ఈ మసాలాలన్నీ వేసి కలిపి పక్కన పెట్టేసుకున్నాం. మనకు అది ఎంత బాగా నానితే మనకు టేస్ట్ అంత బాగా వస్తుంది. సో ఈ కర్రీ చేస్తామని చెప్పేసి సూపర్ అంటే సూపర్ కుదిరినది, చాలా బాగుంది. టమాటాస్ నేను వేయకుండా చేశాను, ఎందుకంటే కొంచెం స్వీట్ లాగా వస్తుంది టమాటా వేస్తే అని. మామూలుగా టమాటాలు వేస్తాను, బట్ నేను అప్పుడు టమాటా వేయకుండా చేశాను. నెక్స్ట్ లెవెల్లో వచ్చింది, సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉండే. సో ఆ రోజు ఈవినింగ్కు మేము వచ్చేసి పుష్ప 2కి బుక్ చేసుకున్నాం అనమాట. ఫస్ట్ డే ఆ రోజు, అంటే ఫస్ట్ డే ఫస్ట్ షోకి పోవడమే నాకు ఇష్టం. ఆ తర్వాత నేను చూడాలనే చూడలేను, చూడబుద్ధి కూడా కాదు నాకు మూవీ. కానీ మాకేమైందిరా అంటే ఇంట్లో ఎవ్వరికి కుదరలేదనమాట ఫస్ట్ షోకి. సో అందుకని సెకండ్ షోకి వెళ్ళాను అనమాట మూవీ. అంటే ఆ రోజు అయితే అండి టీవీ కూడా ఆన్ చేయలేదు నేను యాక్చువల్లీ. ఎందుకు తెలుసా, ఏదన్నా యూట్యూబ్లలో రివ్యూస్ పెట్టేస్తారేమో, సినిమా గురించి కొంచెం తెలిసినా కూడా నేను అస్సలు మూవీని ఎంజాయ్ చేయలేనండి. అంటే ఫస్ట్ పేర్ల నుంచి లాస్ట్ శుభం వరకు నాకు ఏది లీక్ అవ్వకూడదు,
అలా చూడడమే నాకు ఇష్టం. అది హిట్టా ఫట్టా అనేది తర్వాత విషయము. ఏది చూసినా మనం కొత్తగా ఎక్స్పీరియన్స్ చేయగలిగేలాగా ఉండాలి. అంత విని అంత చూసేసి అంత వినేసి చూస్తే నాకు అది పెద్ద అనిపించదు. సో చూడండి, సూపర్ అంటే సూపర్ టేస్ట్, అద్భుతంగా ఉండే ఆ రోజు. వేడి వేడి అన్నంలోకి రొయ్యల కర్రీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నిందండి. సో ఇప్పుడు 9:30 అయింది టైము. 10కు మూవీ ఉంది, 10:15కు మూవీ సెకండ్ షో వెళ్తున్నాము. సో నేను రెడీ అయిన తర్వాత మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. సో ఇప్పుడు రెడీ అయిపోయాను, ఇంకా బయలుదేరేస్తామండి. టైం అయితే అయిపోతుంది, టక వెళ్ళిపోవాలి. సో పదండి, అయితే థియేటర్లో కలుస్తాను నేను. సో అందరు నిద్రపోతున్నారు. టైం అయితే 2 అవుతుంది, 2 కాదు 2:15 అవుతుంది టైము. అందరు హ్యాపీగా పడుకున్నారు. నేనైతే ఈ వీడియో చేసేసి తర్వాత పడుకుందామని చెప్పి వచ్చాను. ఏంట్రా అంటే, పుష్ప మూవీ ఎవరైనా మిస్ అవుతారేమో అని చెప్పండి. ఇంకెట్లా వీకెండ్స్ కూడా వచ్చేస్తున్నాయి మనకు, సాటర్డే సండే. హ్యాపీగా వెళ్ళి మూవీ అయితే మీరు ఎంజాయ్ చేయండి. ఏమన్నా మూవీనా అండి, అసలు అరాచకం సృష్టించినాడండి అల్లు అర్జున్. బాబోయ్, అరాచకం సృష్టించినాడు. గూస్ బంప్స్ వచ్చాయి నాకైతే. యాక్చువల్ ఫైట్స్ అంటే లేడీస్కి పెద్దగా నచ్చవు, బట్ అట్లాంటిది ఫైట్స్ని కూడా చాలా ఇష్టపడి చూస్తారండి. అప్పుడే అయిపోయింది ఏంట్రా బాబు సినిమా అనిపించింది. సినిమా డ్యూరేషన్ వచ్చేసి 3 hours 15 minutes. మీకు ఎక్కడ ఒక్క ఫ్రేమ్ కూడా మీకు బోరే కొట్టదు, అంత అద్భుతంగా ఉండదు మూవీ. ఏమన్నా యాక్షన్ చేశాడా, సూపర్ అంటే సూపర్ యాక్షన్ చేశాడు. వేరే లెవెల్ యాక్షన్ చేశాడండి బాబు అస్సలు. లాస్ట్ ఫైట్కి అయితే లాస్ట్ ఫైట్ వచ్చేటప్పుడు మామూలుగా అందరు చూస్తూ ఉండగా నేను జస్ట్ ఇట్లా క్లాప్స్ కొట్టుకుంటున్నా. ఏంట్రా నాకు తెలియదు, ఇలా చూసుకుంటే క్లాప్స్ కొట్టుకుంటున్నా నేను. ఆ సీన్కి నాకే తెలియకుండా నేను కొట్టేస్తున్నాను అనమాట. అంత బాగా చేశాడండి. ప్రతి ఒక్క న్యూట్రల్ ఆడియన్స్కు నచ్చుతుంది. వేరే హీరో ఫ్యాన్స్ ఉంటారు కదా, వేరే హీరో ఫ్యాన్స్ కూడా ఎక్కడ 1 point కూడా పేరు పెట్టేలాగా లేదు, అంటే వెతికినా కూడా దొరకదండి నాకు తెలిసినంత వరకు. అంత అద్భుతంగా ఎక్స్ట్రాడినరీ ఎకల్స్కి యాక్టింగ్ అనేది చేశాడు బన్నీ. నిజంగా మనకు ఇట్లాంటి యాక్టర్ ఉండడం నిజంగా మన లక్. చాలా అంటే చాలా బాగా చేశాడండి అసలు. ఫైట్స్ అయితే అదిరిపోయినాయి. యాక్టింగ్లో అరాచకం సృష్టించినాడు అని చెప్పడంలో తప్పే లేదు. అసలు నేషనల్ అవార్డు పైన ఏదన్నా ఉన్నా కూడా ఇవ్వచ్చు అతనికి, అంత అద్భుతంగా చేశాడు. ఎంత మంచి టాలెంట్ యాక్టర్ అండి బాబు. అస్సలు మిస్ అవ్వకుండా చూడండి, నాకైతే అద్భుతంగా నచ్చింది. ఇది చెప్పి పడుకునేసి వీడియో ఎండ్ చేసేస్తామని చెప్పి వచ్చానండి బాబు. 10 out of 10 అండి, తక్కువే లేదు. అంత అద్భుతంగా ఉండదు మూవీ. ఊర మాస్ మూవీ ఇది, కానీ చాలా బాగుంటుంది. సో మిస్ అవ్వకండి. సో ఇది ఈరోజు లాగు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్, గుడ్ నైట్.